హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే స్వాగతం ఫ్రెండ్స్. నిన్న T20కి సంబంధించిన స్క్వాడ్ అయితే ప్రకటించారు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 సిరీస్కి సంబంధించింది. అయితే మొహమ్మద్ షమి 14 మంత్స్ తర్వాత కంబ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. గతంలో మనకు చూసాం, బోర్డర్ సిరీస్లో వస్తాడు అని ఊరించి ఎట్టకేలకి ఇప్పుడైతే స్క్వాడ్లో తనని పిక్ చేశారు. సో తను చాలా ఫిట్గా ఉన్నాడు కాబట్టి సో తనైతే అందుబాటులోకి వచ్చేసాడు. సో స్క్వాడ్ ఎలా ఉంది ఏంటి అనేది వివరాలకు వెళ్ళే కంటే ముందు ఈరోజు ఎస్జిఎం సమావేశం అయితే బీసీసీఐ ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఈరోజు బోర్డర్ గవాస్కర్ యొక్క సిరీస్ రిజల్ట్స్ పైన కానీ, గంభీర్ భవితవ్యం పైన కానీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ యొక్క ఫ్యూచర్ గురించి కానీ, టీమిండియా భవిష్యత్తు గురించి కానీ అన్ని రకాలుగా ఈ ఎస్జిఎంలో ఈరోజు డిస్కస్ చేస్తారన్న విషయం అందరూ తెలుస్తోంది. అదేవిధంగా తమీమ్ ఇక్బాల్ మరొకసారి తను రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు. సో తను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తమీమ్ ఇక్బాల్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో మరి తనకి కొత్త అధ్యాయం మొదలయ్యి మంచిగా తన వేలో తను వెళ్ళిపోవాలని అయితే మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. హ్యాపీ రిటైర్మెంట్ చెబుతూ, అండ్ ఇక వైట్ బాల్ గురించి కొన్ని కదలికలు ఐసీసీ మార్చే అవకాశాలు తెలుస్తోంది గైస్. వైట్ బాల్ గురించి ప్రత్యేక దృష్టి సాధిస్తున్నట్టు తెలుస్తోంది. బ్యాట్స్మెన్ యొక్క కదలికలను బట్టి వైట్ బాల్ డెసిషన్ ఇవ్వాలా వద్దా అనేది ఎంపైర్స్ ఈ వైట్ బాల్ గురించి కూడా దృష్టి సాధించనున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా స్క్వాడ్ ఏ విధంగా ఉంది అనేది వివరాలకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్, హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ముందుగా బ్యాటర్స్ సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, ధ్రువ్ జురెల్. ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా. బౌలర్స్ మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్. స్పిన్నర్స్ రవి విష్ణాయ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఏ విధంగా అనిపించింది? ఈ T20 స్క్వాడ్ మొత్తం 15 మందితో కూడినటువంటి స్క్వాడ్ని పిక్ చేశారు కదా. సో ఏ విధంగా అనిపించింది? మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.